ఎన్టీఆర్ బిజీగా ఉన్న రోజుల్లో మద్రాసులోని త్యాగరాయ నగర్లో ఉన్న నందమూరి హౌస్లో అర్ధరాత్రి దాటిన గంటన్నర తర్వాత సందడి మొదలయ్యేది. తెల్లారి 3 గంటలకే నిద్రలేచే ఎన్టీఆర్ ముందుగా ఓ గంట సేపు వ్యాయామం చేసేవారు. నటుడికి వ్యాయామం అత్యవసరం అని ఆయన తరచూ చెప్పేవారు. వ్యాయామం పూర్తయిన తర్వాత శ్రీమతి బసవతారకంతో కలిసి పిల్లలను తీసుకుని బీచ్కి వెళ్ళేవారు. అక్కడ పిల్లలతో తుమ్మెద పాటలు, జానపద గేయాలు పాడుతూ 1 గంట సేపు ఆనందంగా గడిపేవారట. ఆర్టిస్ట్గా బిజీ అయిన తర్వాత రోజుకి 2 షిఫ్టులు పనిచేయాల్సి రావడంతో బీచ్కి వెళ్ళడం మానుకున్నారట. ఉదయం 5 గంటలకల్లా స్నానాదులు ముగించుకొని ఖద్దరు సిల్కులాల్చి సిల్క్ ధోవతి ధరించి నుదుటన తిలకంతో సిద్ధమై ఆఫీసులో తన కోసం ఎదురు చూస్తున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ మిత్రులను కలిసేవారు. అప్పటికే ఆయన ఆఫీసు కళకళలాడేది. ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే ఆయనకు చికెన్ అంటే చాలా ఇష్టమని ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారు చెబుతుంటారు. రోజుకి 1 కోడిని అవలీలగా తినేవారని ఆయన అలవాట్లు తెలిసిన వారు వ్యాఖ్యానిస్తుంటారు. మిరపకాయ బజ్జీలు కూడా అన్నగారికి మహా ఇష్టమట. టీ అంటే కూడా ఆయనకి మక్కువ ఉండేది. రోజులో చాలాసార్లు టీ త్రాగేవారు. అయితే తల్లి మరణానంతరం టీ తాగడం మానేసి దానికి బదులు పాలు లేదుగా మజ్జిగ తీసుకునేవారు. ఎన్టీఆర్ వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండేవారు. అయితే సినిమా రంగ ప్రవేశం చేసిన తొలి రోజుల్లో కంగుమనే కంఠం కోసం ఉదయం 1, సాయంత్రం 1 చుట్ట తాగేవారని వినికిడి. ఆ తర్వాత కొన్ని రోజులు సిగరెట్ అలవాటు ఉన్న క్రమంగా దానిని కూడా మానుకున్నారు. మొదట్లో కిళ్ళీలు వేసుకునే అలవాటు కూడా ఎన్టీఆర్కి ఉండేదట. అయితే దర్శకుడు, నిర్మాత ఎల్వి ప్రసాద్ ఆర్టిస్టులు కిళ్ళీలు వేసుకుంటే పళ్ళు గారపట్టి అసహ్యంగా కనిపిస్తాయని చెప్పడంతో ఎన్టీఆర్ ఆ అలవాటును పూర్తిగా వదిలేశారని అప్పటి ఫిల్మ్ జర్నలిస్టులు చెప్పేవారు. వెంకటేశ్వర స్వామి అంటే ఎన్టీఆర్కి ఎంతో భక్తి. అందుకే భక్తిభావంతో ప్రతి శనివారం నేలపై పడుకునేవారు. తల్లి గౌరీ భక్తురాలు కావడంతో ఆమె మరణం తర్వాత శివుని పట్ల భక్తితో సోమవారం కూడా నేలపై నిద్రించేవారు. తన బిజీ షెడ్యూల్లో కూడా రోజుకి 2 కాల్ షీట్లు పనిచేసేవారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక కాల్ షీట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి మరో కాల్ షీట్, ఒక్కో సినిమాకి 30 కాల్ షీట్స్ కేటాయించేవారు. విఠలాచార్య వంటి దర్శకులు ఇంకా తక్కువ వ్యవధిలోనే ఎన్టీఆర్తో తమ సినిమాలు పూర్తి చేసేవారు. తన బిడ్డలు కేవలం తన ఆస్తికి మాత్రమే వారసులు కాకుండా తనకు నిజమైన వారసులుగా నిలవాలని ఎన్టీఆర్ కోరుకునేవారు. అందుకే హరికృష్ణను, బాలకృష్ణను నటులుగా పరిచయం చేశారు. మరో బిడ్డ మోహనకృష్ణ సినిమాటోగ్రాఫర్గా కూడా పనిచేశారు. హరికృష్ణ కొన్ని సినిమాలలో నటించిన తర్వాత నిర్మాతగా స్థిరపడ్డారు. ఆయన కుమారులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా కొనసాగుతూ తమ తాతగారి వారసత్వాన్ని నిలబెడుతున్నారు. అలాగే తండ్రి ఆశయాలకు అనుగుణంగా మెలుగుతూ బాలకృష్ణ అగ్ర హీరోలలో ఒకరిగా రాణిస్తున్నారు. ఎదురులేని ఏలికగా తెలుగు చిత్ర పరిశ్రమను 3 దశాబ్దాల పాటు రూల్ చేసిన దివంగత నందమూరి తారక రామారావు తెలుగువారి హృదయాలలో ఇలవెల్పుగా స్థానం సంపాదించుకున్నారు. ఆయన జీవితం, దినచర్య, వ్యక్తిగత అలవాట్లు, పని పట్ల అంకిత భావం ఆయనను చిరస్మరణీయ నటునిగా మార్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.